హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న జీవితం. ఈరోజు మీరు చిన్న జీవితంలో చూడబోయే వీడియో బైక్ రైడ్. గోవాలో బైక్ రైడ్ ఎలా ఉంటుంది, బైక్ రైడ్ చేస్తే ఉపయోగాలు ఏంటి, ఈ విషయాలన్నీ ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఫ్రెండ్స్. మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే నా వీడియోస్ అన్ని మీకు రెగ్యులర్గా రీచ్ అవుతాయి. మీరు కనుక గోవాకి వెళ్తే వెహికల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. వెహికల్ లేకుండా ఇక్కడ తిరగడం చాలా కష్టం. మేమైతే ఒక కారు 2 స్కూటీలు రెంట్కి తీసుకున్నాం ఫ్రెండ్స్. దాంట్లోనే మొత్తం మా ట్రిప్ అంతా కంటిన్యూ చేసాము. మీరు కనుక గోవా అందాలని బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్కూటీ తీసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ వెళ్ళగానే మీరు స్కూటీ అయితే చేసుకోండి. ఎక్కువ మంది అని మీరు ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి, మీరు ఎంతమంది గోవాకి వెళ్ళారో దాన్ని బట్టి మీరు గోవాలో వెహికల్స్ అనేవి తీసుకోండి. వెహికల్ అనేది కార్ అయితే కార్ తీసుకోండి, మీరు స్కూటీ అయితే స్కూటీ తీసుకోండి. మేమైతే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఒక కారు 2 స్కూటీలు తీసుకున్నాము. ఈ 2 స్కూటీలు కార్లో, కొంతమంది కార్లో వెళ్తున్నారు, కొంతమంది స్కూటీలో వెళ్తున్నాము. సో కార్లో వెళ్ళేదానికన్నా స్కూటీలో వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది ఫీలింగ్. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా స్కూటీలు పెట్రోల్ పట్టించుకుంటున్నారు. వీళ్ళంతా రెంటల్ పర్పస్ మీద తీసుకున్న వాళ్ళే స్కూటీలు. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను క్యాప్చర్ చేసిన వీడియో ఫొటోస్ అనమాట మన గోవాలో. చూడండి ఎంత బాగుంటుందో క్యాప్చర్ చేసినప్పుడు. మన గోవా బ్యూటీ చాలా బాగుంటుంది. సో కొబ్బరి చెట్లు ఫేమస్ కాబట్టి ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లే ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా మీకు కొబ్బరి చెట్లు కనిపిస్తాయి, చాలా ఫేమస్ కొబ్బరి చెట్లు. సమ్టైమ్స్ ఏంటంటే మన కోనసీమ, మన నెల్లూరు, మైపాడు ఆ ఏరియా గుర్తొస్తాయి కొన్ని ఏరియాలు చూడంగానే. ఇట్లాగా సేమ్ సిమిలర్ ఉంటాయి, ఎందుకంటే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, గోవాలో స్ట్రీట్స్ ఇలా ఉంటాయి. చూడండి బిల్డింగ్స్ కూడా కొన్ని ఓల్డ్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అది చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. కొన్ని ఏరియాలు చూస్తుంటే కేరళ లాగా అనిపిస్తాయి కొన్ని ఏరియాలు. చూడండి మీకు, చూడండి ఫ్రెండ్స్ ఇది. సో మీరు ఖచ్చితంగా అట్లా అయితే స్కూటీస్ అయితే తీసుకోండి రెంటల్ పర్పస్ మీద. మీరు తిరగడానికి బాగుంటుంది, ప్లేసెస్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలా స్కూటీ తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫోన్లో నావిగేషన్ ఆన్ చేసుకొని మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఏ బీచ్కి వెళ్ళాలి, టాటూస్ లైన్ ఏంటి, పబ్స్ ఏంటి, మీరు ఏ బీచెస్కి వెళ్తున్నారు, ఇవన్నీ మీరు నావిగేషన్లో పెట్టుకొని పోతూ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు, నావిగేషన్ బాగా పనిచేస్తుంది. సో నావిగేషన్ పెట్టుకొని మీ ఏ ప్లేస్ ఇచ్చేసారంటే మీకు రూట్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. లెఫ్ట్ తీసుకోవాలా, రైట్ తీసుకోవాలా, స్ట్రైట్ వెళ్ళాలా చెప్తూ ఉంటుంది. సో కొత్త ప్లేసెస్ అని మీరేమి భయపడాల్సిన అవసరం లేదు. ఫోన్లో నావిగేషన్ ఆన్ చేసుకున్నామా, స్కూటీ తోలుతున్నారు, ఒక స్కూటీ తోలుతున్నప్పుడు వెనకాల మీ ఫ్రెండ్ ఎవరో కూర్చోంటారు కదా, వాళ్ళు మీకు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. లేదా మీరైనా చెప్తుంటే వాళ్ళు ఫాలో అవుతుంటారు. సో మేము కూడా అలాగే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా మూవ్ ఆన్ అయ్యాము. సో నావిగేషన్ అనేది చాలా పనికొచ్చింది మాకు కొత్త ప్లేసెసే కదా ఫ్రెండ్స్, మాకు తెలీదు ఎక్కడ ఏముంటాయో. సో మేము మ్యాప్లో చూసుకోవడం, ఈ ప్లేస్కి వెళ్దాం అనుకోవడం, ఆ మొబైల్లో అనేది నావిగేషన్ ఆన్ చేసుకోవడం, వెళ్తూ ఉండడమే. చాలా బాగుంది ఈ స్కూటీలో రైడ్ చేయడం గోవాలో. ఎందుకంటే మన లోకల్లో బైక్లో మనం తిరుగుతూ ఉంటాం డైలీ. సో మనం అలా తిరుగుతున్నప్పుడు డిఫరెంట్ ప్లేస్, అంటే కొత్త ప్లేస్కి వెళ్ళి స్కూటీలో తిరగడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలింగ్ మేము ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా, అందుకే మీకు చెప్తున్నాను నేను, మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే గోవాకి స్కూటీస్లో వెళ్ళండి. అదిగో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు గోవాలో, స్కూటీ రైడ్ చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ స్కూటీలో రైడ్ చేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది వాడాలి. మిమ్మల్ని ఆపుతారు కానీ, వాళ్ళు పోలీసులు ఆపుతారు కానీ హెల్మెట్ లేదని అడుగుతారు. హెల్మెట్, లైసెన్స్ చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి. వాళ్ళకి లైసెన్స్ అనేది అడుగుతారు ఖచ్చితంగా ఫ్రెండ్స్. బైక్ లైసెన్స్ లేదే బైక్ రైడ్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ గోవాలో పోలీసు కొంచెం బాగా స్ట్రిక్ట్గా ఉంటారు. సో లైసెన్స్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయండి, వాళ్ళకి చూపించాలి మనము పోలీసులు ఆపినప్పుడు. హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. సో అలాగా బైక్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. మేము ఒక ఎర్టిగా కారు 2 స్కూటీలు తీసుకున్నాము. సో నాకైతే కార్లో అయితే బాబుద్ధి కాలేదు. మా ఫ్రెండ్స్ని కొంతమందిని కార్లో ఎక్కించేసేవాళ్ళమి. నేను ఇంకా మేము 3 ఫ్రెండ్స్ కలిపి 2 స్కూటీలు రైడ్ చేసుకుంటా ఈ గోవా స్ట్రీట్లో బాగా ఎంజాయ్ చేసాము. గోవా స్ట్రీట్ రైడ్ అనేది చాలా ఆసమ్గా ఉంటుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు ఈ స్ట్రీట్ రైడ్ అనేది చేయండి, తిరగండి ఫ్రెండ్స్. రూములో ఉండొద్దు. గోవా వెళ్ళినప్పుడు రూమ్లో స్టిక్ అని అయిపోయి మీరు వేరే పనులు చేసుకుంటా రూమ్లో ఉండారంటే మీరు ఈ గోవా అందాలను మిస్ అయిపోతారు. ఉన్న తక్కువ రోజులు కానీ 2 డేస్ అయితే 2 డేస్, 3 డేస్ అయితే 3 డేస్, ఏదైతే మీరు అక్కడ ఉన్నారో ఆ రోజులు బాగా ఎంజాయ్ చేయండి.
బయట తిరగండి ఫ్రెండ్స్. ఆ రూమ్లో అయితే ఉండొద్దు. మార్నింగ్ బయటకు వచ్చేసారా, ఫుడ్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది మీకు గోవాలో. ఫుడ్ ఆఫ్టర్నూన్ తినొచ్చు, నైట్ తినొచ్చు. మీరు మార్నింగ్ లేచి బయటికి వెళ్ళిపోయారంటే నైటే ఇంకా మీరు రూమ్కి రావాలి, అలా ఉండాలి. లేదంటే రూమ్లో ఉన్నారంటే టైం వేస్ట్ అయిపోతుంది, మీరు గోవా అందాలను మిస్ అయిపోతారు. ఎక్కువ రోజు స్టే చేయాల్సి వస్తుంది గోవాలో. అలా ఎక్కువ రోజు స్టే చేశారంటే మీకు రూమ్ రెంట్ కాస్ట్ అన్నీ పెరిగిపోతాయి. సో దాన్ని చూసుకోండి, మీరు టైం బాగా యూస్ చేసుకొని టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వండి. గోవాలో బాగా ఎంజాయ్ చేయొచ్చు, మీకు చాలా ప్లేసులు ఉంటాయి ఎంజాయ్ చేయడానికి. సో మీకు ఆ 3 days కూడా టైం సరిపోదు. మాకైతే సరిపోలేదు ఫ్రెండ్స్, మేము అన్సాటిస్ఫైడ్ అనమాట. 3 days ఇంకా ఒక 4 or 5 days ఉండాలనిపించింది. అంత బాగుంది, అంత ఫీలింగ్ బాగుంది. టైం సరిపోలేదు మాకు. గోవాలో ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంది ఫ్రెండ్స్ వాళ్ళకి, మనకి తెలియదు ఆ లాంగ్వేజ్ గురించి, గోవా లాంగ్వేజ్ గురించి. మనం గోవాలో మ్యాక్సిమం హిందీ మాట్లాడే వాళ్ళని చూస్తాం, కానీ వాళ్ళ మదర్ టంగ్ మాట్లాడే వాళ్ళని మనం అసలు చూడము. ఎందుకంటే గోవాలో పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రమే ఆ లాంగ్వేజ్ మాట్లాడతారు. మిగతా వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళంతా హిందీయే మాట్లాడతారు. సో మనం అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి, యూనియన్ టెరిటరీ కాబట్టి మనం హిందీయే ఎక్కువ అక్కడ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి హిందీ వచ్చుంటే చాలు, మీకు గోవాలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అరల్స్ ఇంగ్లీష్ మాట్లాడితే చాలు, మీకు బాగా కమ్యూనికేషన్ ఉంటుంది. అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు గోవాలో. ఆఖరికి బీచ్ దగ్గర పూసలు, ఆ చిన్న చిన్న దండలు అమ్ముకునే వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. అలా లాంగ్వేజెస్ వాళ్ళకి బాగా వచ్చి ఉంటాయి. సో ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఫుట్బాల్ గ్రౌండ్. మీకు గోవాలో ఫుట్బాల్ చాలా ఫేమస్, చూశారు కదా. సో వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు గేమ్ని. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, చూసి ఎంజాయ్ చేశారు కదా. సో ఇవాళ వీడియోలో మీరు గోవాలో బైక్ రైడ్ ఎలా ఉంటుంది, స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి చూసి ఎంజాయ్ చేశారు కదా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రమే నా వీడియోలు రెగ్యులర్గా మిమ్మల్ని రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.